వర్ణమాల వర్గీకరణలోని అచ్చుల గురించి నేర్చుకున్నాం కదమ్మా. రెండవది హల్లులు. హల్లుల్ని వ్యంజనములు అని అంటారు, ఇంకా ప్రాణులు అని చెప్పేసి అంటారు. ప్రాణులు అని ఏ విధంగా అంటారంటే ఈ హల్లుల్లో అచ్చు అనే ప్రాణం ఉంటుంది కాబట్టి వీటిని ప్రాణులు అని కూడా అంటారు. ఏ విధంగా అంటే కా అనే అక్షరం రావాలంటే ఇక్ అనే అక్షరంలో కా అనే అక్షరంలో ఆ అనే ప్రాణం ఉంటుంది. అలాగే కా అనే అక్షరంలో ఆ అనే ప్రాణం ఉంటుంది. కాబట్టి అచ్చు ఈ రెండు కూడా ఆ అనేవి ఏంటి అచ్చులు ఈ వీటిలో ప్రాణంగా ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారు అంటే హల్లుల్ని ప్రాణులు అని చెప్పేసి అంటారన్నమాట. మనకి ఈ హల్లులు మనకి 37 అమ్మా. హల్లులు 37 అక్షరాలు. ఏంటి అంటే కా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలను ఏమంటారంటే హల్లులు అని చెప్పేసి అంటారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కా, ఖ, గ, ఘ, ఇజ్ఞ, చ, ష, ఛ, జ, ఝ, ఝ, ఇజ్ఞ, ట, ఠ, డ, ఢ, అన, త, త, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, అల, బండిరా. ఈ విధంగా కా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలను ఏమంటారు అంటే హల్లులు అని చెప్పేసి అంటారు. ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 ఎన్ని ఉన్నాయమ్మా? 37. హల్లులు ఎన్ని? 37. ఈ విధంగా హల్లుల్ని 37 అక్షరాలుగా చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఈ 37 అక్షరాలని మళ్ళీ మనం 3 రకాలుగా వర్గీకరించాం. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా వర్గీకరించాం. కా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలని మనం 3 రకాలుగా వర్గీకరించాం. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి పరుషాలు. ఒకటి ఏంటమ్మా? పరుషాలు. కా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాన్ని మళ్ళీ మనం 3 రకాలుగా వర్గీకరించాం. అంటే హల్లుల్ని 3 రకాలుగా వర్గీకరించాం. అవి ఏంటి అంటే 1 పరుషాలు, 2 సరళాలు, 3 స్థిరాలు. ఒకటి పరుషాలు, 2 సరళాలు, 3 స్థిరాలు. ఈ హల్లుల్ని మనం మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించాము. 1 పరుషాలు, 2 సరళాలు, 3 స్థిరాలు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ పరుషాలు. పరుషాలు మనకి 6 ఉన్నాయమ్మా. పరుషాలు 6. ఇవి కఠినంగా ఉచ్చరించబడతాయి, కఠినంగా చెప్పబడతాయి కాబట్టి వీటిని పరుషాలు అని చెప్పేసి అంటారు. ఈ పరుషాలు మనకి 6. ఏంటి అంటే వర్గ ప్రథమలో ఉన్న అక్షరాన్ని పరుషాలు అని చెప్పేసి అంటారు. ఏంటి అంటే అవి క,
చ ఛ ట త ప. ఈ 6 అక్షరాలని కూడా మనం వర్షాలు అని చెప్పేసి అంటాం. 2 సరళాలు, 2 సరళాలు. ఇవి తేలికగా ఉచ్చరింపబడతాయి. ఈ సరళాలు తేలికగా ఉచ్చరించబడతాయి. అవి కూడా 6. ఈ సరళాలు కూడా ఏంటమ్మా 6. ఏంటి అంటే గజన దమలో వస్తాయి. గ జ జ డ ద బ. ఇవి తేలిగ్గా ఉచ్చరించబడతాయి అన్నమాట. సరళాలు అనేవి ఈ 6 అక్షరాలు కూడా తేలిగ్గా ఉచ్చరించబడతాయి కాబట్టి వీటిని సరళాలు అని చెప్పేసి అన్నారు. 3 స్థిరాలు. స్థిరాలు స్థిరాలు ఇవి మనకి 25 అమ్మా. స్థిరాలు ఎన్ని? 25. ఇప్పుడు చూడండి, క చ చ ట త ప. ఈ క వర్గ ప్రథమలో ఉన్న అక్షరాన్ని మనం ఏమనుకున్నాం? స్పర్శాలు అని చెప్పేసి అనుకున్నాం. అలాగే వర్గ తృతీయలో ఉన్న అక్షరాల్ని సరళాలు అనుకున్నాం. ఈ స్పర్శాలు సరళాలు కాకుండా తక్కిన అక్షరాలన్నీ కూడా ఏమంటారు అంటే స్థిరాలు అంటారు. తక్కినవి ఎన్ని ఉన్నాయంటే 25 ఉన్నాయి. ఆ 25 అక్షరాలని మనం ఏమంటామంటే స్థిరాలు అంటాం. ఏంటి ఆ స్థిరాలు అంటే ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ ఇజ్ఞ ఇజ్ఞ అన న మ య ర ల వ షే ష స ఖ అల బండిర. ఈ 25 అక్షరాలు కూడా స్థిరాలుగా చెప్పుకుంటామన్నమాట. స్పర్శాలేమో 6. అవి ఏంటంటే క చ ఛ ట త ప. సరళాలేమో 6. గ జ ఝ డ ద బ. అలాగే స్థిరాలేమో 25. ఈ పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన అక్షరాలన్నీ కూడా ఏమంటారంటే స్థిరాలు అని చెప్పేసి అంటారు. హల్లుల వర్గీకరణలో మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామా? పరుషాలు, సరళాలు, స్థిరాలు, వాటి గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు స్పర్శములు గురించి నేర్చుకుందాం. స్పర్శములు అంటే కా నుంచి మా వరకు ఉన్న అక్షరాలని స్పర్శములు అని అంటారు. ఇవి స్పర్శాక్షరములు అన్నమాట. కా నుంచి మా వరకు ఉన్న అక్షరాల్ని స్పర్శములు అని చెప్పేసి అంటారు. అయితే వీటిని కొన్ని రకాలుగా కూడా ఇంకా వర్గీకరించారమ్మా. కా నుంచి మా వరకు ఉన్న అక్షరాల్ని కొన్ని రకాలుగా వర్గీకరించారు. అవేంటో చూద్దాం. వర్గ అక్షరాల కింద విభజించారన్నమాట. వీటిని వర్గ అక్షరాల కింద విభజించారు. అవి ఏంటో చూద్దాం. క ఖ గ ఘ జ్ఞ. ఇది కావర్గం. ఏమిటమ్మా? కావర్గం. ఖ ఖ గ ఘ జ్ఞ అన్నది కావర్గం. అలాగే చ ఛ ఛ జ ఝ ఝ ఇఞ ఇది ఛావర్గం. అలాగే ట ఠ డ ఢ అన ఇది టావర్గం. ఇది టావర్గం. త థ ద ధ న ఇది తావర్గం. అలాగే ప ఫ బ భ మ ఇది పావర్గం. ఈ 5 వర్గాల్ని కలిపి ఏమంటారు అంటే స్పర్శములు అని చెప్పేసి అంటారు. ఏమంటారమ్మా?
స్పర్శములు అంటారు. కా నుంచి మా వరకు ఉన్న వాటిని 5 వర్గాల కింద డివైడ్ చేశారమ్మా. అదేంటంటే కా వర్గము, ఇదేమో చా వర్గము, ఇది టా వర్గము, ఇది తా వర్గము, ఇది పా వర్గము. ఈ 5 వర్గాల్ని కలిపి స్పర్శములు అని చెప్పేసి అంటారు. ఇంకా ఏంటి అంటే వర్గ ప్రథమ, వర్గ ద్వితీయ, వర్గ తృతీయ ఇవి కూడా డివైడ్ చేశారు. అవి ఏంటో చూద్దాం. అయితే ఈ చా, ఈ ఝ అనేవి వాడుక భాషలో లేవమ్మా ప్రస్తుతం. తర్వాత ఈ కా, చా, ఛ, టా, తా, పా ఈ విధంగా చూసుకుంటే ఇది ఏమంటారంటే వర్గ ప్రథమ అక్షరాలు అంటారు. వర్గ ప్రథమ అక్షరాలు. ఇవి క, చ, ఛ, ట, త, ప వీటిని ఏమంటారు అంటే వర్గ ప్రథమ అక్షరాలు అని చెప్పేసి అంటారు. అదేవిధంగా ఖ, ఛ, ఠ, థ, ప వీటిని వర్గ ద్వితీయ అక్షరాలు అని చెప్పేసి అంటారు. వర్గ ద్వితీయ అక్షరాలు. అలాగే గ, జ, ఝ, డ, ద, బ ఇవి వర్గ తృతీయ అక్షరాలు. వర్గ తృతీయ అక్షరాలు. వర్గ తృతీయ అక్షరాలు. అలాగే ఘ, ఝ, ఢ, ధ, భ ఇవి వర్గ చతుర్థి. వర్గ చతుర్థి అక్షరాలు. ఇజ్ఞ, ఇన్య, అన, నా, మా ఇవి వర్గ పంచమాక్షరాలు. కా నుంచి మా వరకు ఉన్న అక్షరాల్ని స్పర్శములు అని చెప్పేసి అంటారు. అలాగే ఇదేమో కా వర్గము, ఇదేమో చా వర్గము, ఇది టా వర్గము, ఇది తా వర్గము, ఇది పా వర్గము. అలాగే అడ్డగా చూసాము. ఇప్పుడు నిలువుగా అంటే ఈ విధంగా నిలువుగా చూసినప్పుడు ఇది వర్గ ప్రథమాక్షరాలు, ఇదేమో వర్గ ద్వితీయాక్షరాలు, ఇదేమో వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థి అక్షరాలు, వర్గ పంచమ అక్షరాలు. అయితే ఇప్పుడు వీటిలోని మళ్ళీ ఏమున్నాయంటే వర్గయుక్కులు ఉన్నాయి. వర్గయుక్కులు అంటే మహాప్రాణ అక్షరాలు. మహాప్రాణ అక్షరాలు అంటారు. వర్గయుక్కులు ఏమంటారమ్మా? మహాప్రాణ అక్షరాలు అంటారు. మహాప్రాణ అక్షరాలు అంటే ఏంటంటే యుక్కులు అంటే సరి అని అర్థం. సరి అంటే ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5 ఇది 1వ లైను, ఇది 2వ లైను, 3వ లైను, 4వ లైను, 5వ లైను అంటే వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థి అక్షరాలు, వర్గ పంచమ అక్షరాలు. వీటిలో సరి దాంట్లో సరి వర్గంలో ఉన్న వాటిని ఏమంటారంటే మహాప్రాణ అక్షరాలు అంటారు. ఆ సరి అక్షరాలు ఏంటి అంటే ఖ అంటే వర్గ ద్వితీయాక్షరాలు. తర్వాత ఇది 1, ఇది 2, 3, 4 4లో ఏమున్నాయి? వర్గ చతుర్థి అక్షరాలు. వర్గ ద్వితీయ అక్షరాల్ని, వర్గ చతుర్థి అక్షరాల్ని మనం ఏమంటాము అంటే వర్గయుక్కులు. వర్గయుక్కులు అంటే మహాప్రాణ అక్షరాలు అని చెప్పేసి అంటాం. ఈ మహాప్రాణ అక్షరాలు మనకి ఎన్ని ఉన్నాయమ్మా? 10 ఉన్నాయి. ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ
వీటిని ఏమంటారు అంటే మహాప్రాణ అక్షరాలు అని చెప్పేసి అంటారన్నమాట. ఇవి సరి సంఖ్యలో ఉన్న అక్షరాలు కాబట్టి యుక్కులు అంటే సరి అని అర్థం అన్నమాట. కాబట్టి వీటిని వర్గయుక్కులు అని చెప్పేసి అంటారు. అయితే ఇంకా ఈ సరి సంఖ్యలో ఉన్న వాటిని ఏమనుకున్నామో మహాప్రాణ అక్షరాలు అనుకున్నాం కదా. అలాగే వర్గ పంచమ అక్షరాలు, పంచమ అంటే 5వ లైన్లో ఉన్న అక్షరాలు వర్గ పంచమ, ఇజ్ఞ, ఇన్య, అన, నా, మా. ఈ ఐదింటిని ఏమంటారు అంటే అనునాసికాలు అనేసి అంటారు. అనునాసికాలు అంటే ముక్కు ద్వారా పలుకుబడతాయి కాబట్టి వీటిని అనునాసికాలు అని చెప్పేసి అంటారన్నమాట. ముక్కు ద్వారా ఇవి పలుకుబడతాయి అన్నమాట. అవి ఏంటి అంటే ముక్కు సహాయంతో పలుకుబడతాయి కాబట్టి ఇవి పలుకు చూడండి. జ్ఞ, ఇన్య, అన్న, నా, మా అంటే ఇది ముక్కు ద్వారా పలుకుబడతాయి కాబట్టి వీటిని ఏమంటారు అంటే అనునాసికాలు అని చెప్పేసి అంటారన్నమాట. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? వర్గయుక్కులు నేర్చుకున్నాం. వర్గయుక్కులు అంటే ఏంటమ్మా? ఈ వర్గ ద్వితీయ అక్షరాలు, వర్గ చతుర్థి అక్షరాలని మనం ఏమంటాము అంటే వర్గయుక్కులు అని అంటాం. వర్గయుక్కులు లేదా మహాప్రాణ అక్షరాలు అంటారు. ప్రాణాక్షరాలు. ద్వితీయ, వర్గ చతుర్థిలో ఉన్న అక్షరాలు ఏమంటారమ్మా? వర్గయుక్కులు లేదా మహాప్రాణ అక్షరాలు అని చెప్పేసి అంటారన్నమాట. అలాగే వర్గ పంచమ అక్షరాలను ఏమంటారు అనుకున్నాం? అనునాసికాలు అని చెప్పేసి అంటారు. అనునాసికాలు. వర్గ పంచమ అక్షరాలు ఏమంటామా? అనునాసికాలు అని చెప్పేసి అంటాం. అలాగే అనునాసికాలు ఎన్ని? 1, 2, 3, 4, 5. అనునాసికాలు ఎన్ని? 5. మరి అలాగే మహాప్రాణ అక్షరాలు ఏంటని చెప్పుకున్నాం? 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? నెక్స్ట్ ఊష్మాలు. నెక్స్ట్ ఊష్మాలు ఏంటో చూద్దాం. ఊష్మాలు ఇవి ఏంటి అంటే ఊది పలకబడే హల్లులు, అంటే గాలి బయటికి రావడం ద్వారా వచ్చే అక్షరాలు. ఇవేంటి అంటే షే, షా, సా, హా. ఊష్మాలు ఏంటమ్మా? షే, షా, సా, హా. అంటే గాలి ఎక్కువగా వదలబడుతుంది, గాలి ఎక్కువగా బయటికి వదలబడుతుంది కాబట్టి ఇవి ఊది పలకబడతాయి కాబట్టి వీటిని ఏమంటారంటే ఊష్మాలు అని చెప్పేసి అంటారు. అంటే మనం ఈ అక్షరాలని మనం గాలి బయటికి ఎక్కువగా వదులుతున్నాం, అంటే ఊది పలుకుతున్నాం కాబట్టి వీటిని ఏమంటారంటే ఊష్మాలు అంటారు. ఇవి 2 ఉన్నాయి, 4 ఉన్నాయి. షే, షా, సా, హా. వీటిని ఏమంటారమ్మా? ఊష్మాలు అని చెప్పేసి అంటారు. ఇంకా అంతస్తాలు. నెక్స్ట్ అంతస్తాలు ఏంటో చూద్దాం. ఈ అంతస్తాలు 4 సహాయంతో పలుకుపడతాయి. ఈ అంతస్తాలు ఏంటమ్మా? 4 సహాయంతో పలుకుపడతాయి అన్నమాట. ఇవి ఎన్ని ఉన్నాయి అంటే మనకి 6 ఉన్నాయి. అంతస్తాలు ఎన్ని ఉన్నాయమ్మా? 6 ఉన్నాయి. అవి ఏంటి అంటే యా, రా, బండిరా, లా, అలా, వా. ఈ 6 కూడా
ఈ 6 కూడా అంతస్తాలు అని చెప్పేసి అంటారు. 4 సహాయంతో పలుకుబడతాయి కాబట్టి వీటిని అంతస్తాలు అని చెప్పేసి అంటారు. యా, రా, బండిరా, లా, అలా, వా. ఈ 6 కూడా అంతస్తాలు అన్నమాట. నెక్స్ట్ వర్గ ప్రథమ అక్షరాల్ని, వర్గ తృతీయ అక్షరాల్ని, వర్గ ప్రథమ అక్షరాల్ని, వర్గ తృతీయ అక్షరాల్ని ఏమంటారంటే అల్ప ప్రాణ అక్షరాలు అని అంటారు. ఏమంటారమ్మా? అల్ప ప్రాణ అక్షరాలు. అల్ప ప్రాణ అక్షరాలు అని చెప్పేసి అంటారు. వర్గ ప్రథమ అక్షరాల్ని, వర్గ తృతీయ అక్షరాల్ని అల్ప ప్రాణ అక్షరాలు అని చెప్పేసి అంటారు. అలాగే వర్గ ద్వితీయ అక్షరాల్ని, వర్గ చతుర్థి అక్షరాల్ని వర్గయుక్తులు లేదా మహాప్రాణ అక్షరాలు అని చెప్పేసి అంటాం. అలాగే వర్గ పంచమ అక్షరాలను ఏమంటాము అంటే అనునాసికాలు అని చెప్పేసి అంటాం. అలాగే ఓష్మాలు అంటే ఊది పలకబడతాయి కాబట్టి వీటిని ఓష్మాలు అని చెప్పేసి అంటారు. షే, షా, సా, హ వీటిని ఓష్మాలు అంటారు. అలాగే అంతస్తాలు, ఇవి 4 సహాయంతో పలుకబడతాయి కాబట్టి వీటిని అంతస్తాలు అని చెప్పేసి అంటారమ్మా. యా, రా, బండిరా, లా, అలా, వా ఈ 6 కూడా అంతస్తాలు అని చెప్పేసి అంటారు. అలాగే ఇంకా వర్గ ప్రథమ, వర్గ ద్వితీయ ఈ 2 వర్గ ప్రథమ అక్షరాల్ని, వర్గ ద్వితీయ అక్షరాల్ని ఏమంటారు అంటే శ్వాసాలు అని కూడా అంటారు. శ్వాసాలు అంటారు. ఏమంటారమ్మా? శ్వాసాలు అంటారు. వర్గ ప్రథమ అక్షరాల్ని, వర్గ ద్వితీయ అక్షరాల్ని ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే ఈ 2 లైన్లు కూడాను శ్వాసాలు అని చెప్పేసి అంటారు. అలాగే వర్గ తృతీయ, వర్గ చతుర్థి, వర్గ పంచమ ఈ 3 వర్గాల్ని ఏమంటారు అంటే నాదాలు అని చెప్పేసి అంటారు. వర్గ ప్రథమ, వర్గ ద్వితీయ అక్షరాలనేమో శ్వాసాలు అంటారు. వర్గ తృతీయ, వర్గ చతుర్థి, వర్గ పంచమ అక్షరాలని మనం ఏమంటామంటే నాదాలు అని చెప్పేసి అంటాము. అలాగే వర్గ ప్రథమ, వర్గ తృతీయ ఏం చెప్పుకున్నాం? అల్ప ప్రాణ అక్షరాలు అని చెప్పుకున్నాం. అలాగే వర్గ ద్వితీయ, వర్గ చతుర్థి అక్షరాల్ని మహాప్రాణ అక్షరాలు అని చెప్పుకున్నాం. ఇంకా వర్గ పంచమ అక్షరాలను అంగా అనునాసికాలని చెప్పుకున్నాం. వర్గ ప్రథమ, వర్గ ద్వితీయ అక్షరాలు ఈ రెండింటిని కలిపి శ్వాసాలు అంటాము. వర్గ తృతీయ, వర్గ చతుర్థి, వర్గ పంచమ ఈ 3 కలిపి నాదాలు అని చెప్పేసి అంటామట. ఇంకా విధంగా చెప్పుకున్నాం. వర్గ ప్రథమ అక్షరాలను ఏమని చెప్పుకున్నాం? వర్గ ప్రథమ అక్షరాల్ని పరుషాలు అని చెప్పుకున్నాం. అలాగే వర్గ తృతీయ అక్షరాల్ని సరళాలు అని చెప్పుకున్నాం. ఎన్ని రకాలుగా వచ్చాయి చూసారా? ఈ కా నుంచి మా వరకు ఉన్న వాటిని 5 వర్గాలుగా విభజించారమ్మా. ఇదేమో కా వర్గం, అడ్డుగా చూస్తే ఇదేమో కా వర్గము, ఇదేమో చా వర్గము, ఇదేమో టా వర్గము, ఇది తా వర్గము, ఇది పా వర్గము. నిలువుగా చూస్తే ఇది వర్గ ప్రథమ అక్షరాలు, ఇవేమో వర్గ ద్వితీయ అక్షరాలు, వర్గ తృతీయ అక్షరాలు, వర్గ చతుర్థి అక్షరాలు, వర్గ పంచమ అక్షరాలు. ఓకేనా? క్లియర్ అయిందా? ఇప్పుడు వర్గ ప్రథమ అక్షరాల్ని మనం పరుషాలు అని చెప్పుకున్నాం. వర్గ తృతీయ అక్షరాల్ని సరళాలు అని చెప్పుకున్నాం. అదేవిధంగా వర్గ ద్వితీయ అక్షరాల్ని, వర్గ చతుర్థి అక్షరాల్ని మహాప్రాణాక్షరాలని చెప్పుకున్నాం. అలాగే వర్గ ప్రథమాక్షరాల్ని, వర్గ తృతీయ అక్షరాల్ని 2 కలిపి అల్ప ప్రాణాక్షరాలుగా చెప్పుకున్నాం. ఈ వంగా అయితే పరుషాలు, ఈ వంగా అయితే సరళాలు, ఈ 2 కలిపి అల్ప ప్రాణాక్షరాలు. అలాగే వర్గ ద్వితీయ, వర్గ చతుర్థిలో ఉన్న అక్షరాల్ని మహాప్రాణాక్షరాలు అంటారు. లాస్ట్లో వర్గ పంచమ అక్షరాలను ఏమంటారంటే అనునాసికాలు అని చెప్పేసి అంటారన్నమాట. ఇవి నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం హల్లుల గురించి నేర్చుకున్నాం కదమ్మా. హల్లుల వర్గీకరణ నేర్చుకున్నాం, హల్లుల్లో ఉన్న వర్గాలన్నీ నేర్చుకున్నాం, కా నుంచి మా వరకు ఉన్న వర్గాలు కూడా నేర్చుకున్నాము. తర్వాత వర్ణమాల అక్షరాలు మనం ఎన్ని రకాలుగా విభజించాం? 3 రకాలుగా విభజించాం.
ఆ మూడిట్లో మనం ఏం నేర్చుకున్నాం? అచ్చులు నేర్చుకున్నాం, హల్లులు నేర్చుకున్నాం, హల్లుల్లో ఉన్న విభాగాలన్నీ నేర్చుకున్నాం. నెక్స్ట్ అచ్చుల గురించి నేర్చుకున్నామమ్మా, హల్లుల గురించి నేర్చుకున్నాం. 3 ఉభయాక్షరములు. మూడోది ఏంటమ్మా? ఉభయాక్షరములు. వర్ణమాల వర్గీకరణలో మూడోది ఉభయాక్షరములు. ఈ ఉభయాక్షరములు అంటే ఇవి అచ్చుల సహాయంతో కానీ హల్లుల సహాయంతో కానీ పలుకుపడతాయి అన్నమాట. కాబట్టి వీటిని ఉభయాక్షరములు అంటారు. ఉభయ అంటే 2 విభాగాలకి సంబంధించింది అని అర్థం. అంటే అచ్చులకి సంబంధం ఉంటుంది, హల్లులతోని సంబంధం ఉంటుంది. ఆ రెండింటితోని సంబంధం ఉంటుంది కాబట్టి వీటిని ఉభయాక్షరములు అని చెప్పేసి అంటారు అన్నమాట. అంటే అచ్చులతోని పలకబడుతుంది, హల్లులతోని పలకబడుతుంది అన్నమాట. కాబట్టి వీటిని ఉభయాక్షరములు అని చెప్పేసి అంటారు. ఈ ఉభయాక్షరములు మనకి 3. ఉభయాక్షరములు ఏంటమ్మా? 3. ఏంటి అంటే అవి 1 0 1 0 2 6 0 3 విసర్గ 3 ఉభయాక్షరాలు ఎన్నమ్మా మనకి? 3. అవి 1 0, 2 6 0, 3 విసర్గ. అయితే ఇప్పుడు 0. ఈ 0ని ఏమంటారంటే పూర్ణానుస్వారము అని అంటారు. ఏమంటారమ్మా? పూర్ణానుస్వారము అంటే పూర్ణంగా ఉంటుంది కాబట్టి దీన్ని పూర్ణానుస్వారము లేదా అనుస్వారము లేదా నిండు 0 అని చెప్పేసి పిలుస్తారన్నమాట. 0ని ఏమని పిలుస్తారమ్మా? పూర్ణానుస్వారము లేదా అనుస్వారము లేదా నిండు 0 అని చెప్పేసి పిలుస్తారు. ఇది 0. 6 0 దీన్ని ఏమంటారంటే అర్ధానుస్వారము లేదా కురచబొట్టు అని చెప్పేసి పిలుస్తారు. అలాగే విసర్గ దీన్ని ఏమంటారు అంటే 2 0 అని చెప్పేసి పిలుస్తారు లేదా విసర్గ అని చెప్పేసి అంటారు. ఇన్నమాట ఉభయాక్షరాలు ఎన్ని ఉన్నాయమ్మా? 3. ఆ 3 ఏంటంటే 0, 6 0, విసర్గ. దీన్ని ఏమంటారమ్మా? 0ని పూర్ణానుస్వారము లేదా అనుస్వారము లేదా ఏమంటారు? నిండు 0 అని చెప్పేసి పిలుస్తారు. అలాగే 6 0ని ఏమంటారు అంటే అర్ధానుస్వారము లేదా కురచబొట్టు అని చెప్పేసి పిలుస్తారు. విసర్గని 2 0 లేదా విసర్గ అని చెప్పేసి అంటారన్నమాట. ఇది మనకి వర్ణమాలలో ఉన్న వర్గీకరణ. ఒకసారి చూడండమ్మా, వర్ణమాలలో అక్షరాలు 56 ఉంటాయి. ఈ 56 అక్షరాల్ని మనం 3 రకాలుగా వర్గీకరించాము. 1 అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాలు. అచ్చుల గురించి తెలుసుకున్నాము, హల్లుల గురించి తెలుసుకున్నాము, అలాగే ఉభయాక్షరాల గురించి కూడా తెలుసుకున్నాం కదమ్మా. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.